అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఏదైనా యాక్టివిటీస్ని కానీ లేదంటే బందోబస్తులు కానీ అదేవిధంగా మనకి తెలియకుండా దూర ప్రాంతాల్లో లేదా పబ్లిక్ సంచారం తక్కువ ఉండే ప్రాంతాల్లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడానికి కానీ కొత్తగా వచ్చిన డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆర్ బందోబస్తులు ఉంటాయో వాటిల్లో కానీ లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే సుదూర ప్రాంతాల్లో కానీ డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మనం ఐడెంటిఫై చేయడానికి, అక్కడ అవసరమైతే మనం వెళ్లకుండానే అక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడానికి డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఉన్న దాన్ని మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అట్లా ఇది ఎప్పుడైతే మనం దీన్ని ఫ్లై చేయడం జరుగుతుందో ఈ సుదూర ప్రాంతాల్లో పబ్లిక్ సంచారం లేని ప్లేసుల్లో ఈ ఆకతాయిలు కానీ లేదంటే ఈ ఓపెనింగ్ చేసేవాళ్ళు లేదంటే కొంచెం న్యూసెన్స్ పర్సన్స్ కానీ వెళ్లకుండా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి కంటిన్యూగా ఈ నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండ్ బందోబస్తులు జరిగేటప్పుడు ప్రజెంట్ ఈ బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ కానీ ఈ డ్రోన్ ఫ్లై చేసి మనం ఒక చోట ఉండి ఏదైతే 10-20 మంది పోలీసులు తిరుగుతున్నారో అంత ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. కంటిన్యూగా మనం దీంతో ఒక నియర్లీ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ పైన కూడా అబ్జర్వ్ చేసి ఆ క్యాప్చర్ తీసుకోవడానికి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మనం అక్కడ మూవ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో కంటిన్యూగా ఇది నిఘా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి నేరాలు జరగకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి కంటిన్యూగా దీన్ని చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.